దువ్వాడ జగన్నాథం మూవీ పైరసీ మీద సీసీఎస్ పోలీసుల్ని కలిశారు చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్. సినిమాను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. పైరసీ తోటి సినిమా ఇండస్ట్రీ నష్టాల్లోకి పోయే ప్రమాదం ఉందన్నారు దిల్ రాజు. పైరసీని అరికట్టి సినిమా ఇండస్ట్రీని కాపాడాలన్నారు. లాస్ట్ 2 days నుంచి ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లలో ఈ సినిమాని థియేటర్ల నుంచి సెల్ ఫోన్లలో దాంట్లో రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. సో దానికే ఈరోజు ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి అవన్నీ స్క్రీన్ షాట్స్ వాళ్ళ ఐడీలు అన్నీ తీసుకొని కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రేక్షకులకు కానీ ఇలా చేసే వాళ్ళకి కానీ చెప్పదలుచుకున్నది నేను ఒకటే, ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు ద్వారా ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే అది ప్రొడ్యూసర్కి, ఆ డిస్ట్రిబ్యూటర్స్కి డ్యామేజ్ జరుగుతుంది. దయచేసి మీరు ఈ సినిమాని డౌన్లోడ్ చేసి చూడొద్దు, థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ వీక్లోనే ఇప్పటివరకు అల్లు అర్జున్ గారి బిగ్గెస్ట్ హిట్ సరైనోడిని క్రాస్ చేస్తూ ముందుకెళ్తుంది. ఆన్లైన్లో విపరీతంగా ఈ సినిమా ప్రింట్ని షేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ సైబర్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. సో హ్యాపీ దట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తానంటే అసలు మీరే కంప్లైంట్ చాలా లేట్గా ఇచ్చారు. ఇప్పుడు మాకున్న టెక్నాలజీతో మాకున్న సిస్టమ్తో లింక్ వచ్చిన విదిన్ 24 hours డైరెక్ట్గా పర్సన్ని మేము అరెస్ట్ చేసే టెక్నాలజీ ఫోర్స్ మా దగ్గర ఉందని, దీని గురించి సపరేట్గా ఒక విభాగం, ఒక వింగ్ పనిచేస్తుంది. అంటే ఎంత అప్డేట్గా ఉందా డిపార్ట్మెంట్ అనేది నిజంగా ఎప్పుడో ఇలా రావాల్సిన అవసరం రాలేదు.